హృదయాంతరాళమున జ్యోతిని వెలిగించు సర్వ సృష్టిని శివమయమనిపించు. ఆబు శిఖరాన అమర జ్యోతి వెలిగింది, బ్రహ్మజ్ఞాన సాగరం వెలువై విరిసింది. హృదయాంతరాళమున జ్యోతిని వెలిగించు సర్వ సృష్టిని శివమయమనిపించు. బాబా సందేశాలు సృష్టికి నవ సంకేతాలు, విశ్వశాంతికి వే సోపానాలు. శివ బాబా సందేశాలు సృష్టికి నవ సంకేతాలు, విశ్వశాంతికి వే సోపానాలు. బ్రహ్మతత్వమును బోధించే, ఆత్మ జాగృతిని కలిగించే, రాజయోగమును నేర్పించే, మానవుని మాధవునిగా మార్చే. హృదయాంతరాళమున జ్యోతిని వెలిగించు సర్వ సృష్టిని శివమయమనిపించు. దేవతా ధర్మమును స్థాపించినాడు, జ్ఞానసాగరుండే పతిత పావనుండే. దేవతా ధర్మమును స్థాపించినాడు, అనాది ఆత్మల జన్మల గాథలు సంగమయుగమున బోధించే, సృష్టి రహస్యము వివరించే, జీవన్ముక్తుల గావించే. హృదయాంతరాళమున జ్యోతిని వెలిగించు సర్వ సృష్టిని శివమయమనిపించు. జీవనమే కమల సమానమయ్యే, మజ్జాజీభవ వరమిచ్చువాడు. గృహ జీవనమే కమల సమానమయ్యే, మజ్జాజీభవ వరమిచ్చువాడు. హృదయ వీణలను మీటించు, జ్ఞాన శంఖమును మ్రోగించు, శాంతి ధామమున విహరించు, స్వర్ణయుగమునే సాధించు. హృదయాంతరాళమున జ్యోతిని వెలిగించు సర్వ సృష్టిని శివమయమనిపించు. హృదయాంతరాళమున జ్యోతిని వెలిగించు సర్వ సృష్టిని శివమయమనిపించు. ఆబు శిఖరాన అమర జ్యోతి వెలిగింది, బ్రహ్మజ్ఞాన సాగరం వెలువై విరిసింది. హృదయాంతరాళమున జ్యోతిని వెలిగించు సర్వ సృష్టిని శివమయమనిపించు. ఓం శాంతి. మురళీ డేట్ 12/8/2026. మధురమైన పిల్లలారా, స్మృతిలో ఉండటం వల్ల
మంచి దశ కూర్చుంటుంది. ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది. అందుకే మీది ఉన్నతి చెందే కళ. ప్రశ్న: ఒకవేళ యోగంపై పూర్తి గమనం లేకుంటే దాని ఫలితం ఎలా ఉంటుంది? నిరంతరము స్మృతిలో ఉండేందుకు యుక్తులు ఏమిటి? జవాబు: యోగంపై పూర్తి గమనం లేకుంటే నడుస్తూ నడుస్తూ మాయ ప్రవేశిస్తుంది. కింద పడిపోతారు. దేహాభిమానులై అనేక తప్పులు చేస్తూ ఉంటారు. మాయ విరుద్ధమైన కర్మలు చేయిస్తూ ఉంటుంది. పతితంగా చేసేస్తుంది. నిరంతరం స్మృతిలో ఉండేందుకు నోటిలో బంగారు నాణం వేసుకోండి. కోపం చేసుకోకండి. దేహ సహితం సర్వస్వాన్ని మరిచి నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని ఈ యొక్క అభ్యాసం చేయండి. యోగ బలంతో ఏ ఏ ప్రాప్తులు కలుగుతాయో వాటిని స్మృతిలో ఉంచుకోండి. ఓం నమః శివాయ. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు తమ ఆత్మీక తండ్రి అయిన శివబాబా మహిమను ఉన్నారు. ఎప్పుడు పాపం పెరుగుతుందో, అంటే మనుషులు పాపాత్ములుగా అయిపోతారో, అప్పుడు పతిత పావనులైన తండ్రి వచ్చి పతితుల్ని పావనంగా చేస్తారు. మహిమ అనంతమైన తండ్రిది. వారిని వృక్షపతి అని కూడా అంటారు. ఈ సమయంలో అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన బృహస్పతి దశ మీపై ఉంటుంది. ముఖ్యంగా మరియు సాధారణంగా 2 శబ్దాలు ఉంటాయి. దీని అర్థం కూడా ఇక్కడే రుజువవుతుంది. బృహస్పతి దశ ద్వారా ముఖ్యంగా భారతదేశము జీవన్ముక్తిగా అవుతుంది. అంటే తమ స్వరాజ్య పదవిని పొందుతారు. ఎందుకంటే సత్యమైన తండ్రిని సత్యము అని అంటారు. గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు. వారొచ్చి మనల్ని నరుణ్ నుండి నారాయణుడిగా చేస్తారు. మిగిలిన వారంతా నెంబర్ వారుగా తమ తమ ధర్మాల విభాగాలలోకి వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ నెంబర్ వారుగానే వస్తారు. కలియుగ అంతం వరకు వస్తూనే ఉంటారు. ప్రతి ఆత్మకు తమ తమ ధర్మాలను, తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. రాజ్యంలో రాజు నుండి ప్రజల వరకు అందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. నాటకంలో కూడా రాజు నుండి ప్రజల వరకు అందరూ తమ తమ పాత్రలను అభినయించవలసి ఉంటుంది. మనపై ఇప్పుడు బృహస్పతి దశ ఉందని పిల్లలు మీకు తెలుసు. ఒక్కరోజు ఉంటుందని కాదు. బృహస్పతి దశ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీది ఉన్నతి చెందే కళ. ఎంత స్మృతి చేస్తారో అంత ఉన్నతి చెందే కళ ఉంటుంది. స్మృతి మరవడం వల్ల మాయ ద్వారా విఘ్నాలు వస్తాయి. స్మృతి ద్వారా మంచి దశ కూర్చుంటుంది. బాగా స్మృతి చేయకుంటే తప్పకుండా కింద పడిపోతారు. తర్వాత వారి ద్వారా ఏవో తప్పులు జరుగుతూనే ఉంటాయి. డ్రామా అనుసారము అన్ని ధర్మాల వారు ఒకరి తర్వాత ఒకరు పాత్ర అభినయించేందుకు వస్తూ ఉంటారని తండ్రి చెప్పారు. స్వర్గదశ అంటే జీవన్ముక్తి దశ ఇప్పుడు మనపై ఉందని మీకు తెలుసు. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతుందో కూడా వివరంగా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి డ్రామా చక్రము ముఖ్యంగా భారతదేశం పైనే తయారై ఉంది. తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. ఆశ్చర్యకరంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు అనే గాయనముంది. నడుస్తూ నడుస్తూ మాయ ప్రవేశించిన కారణంగా కింద పడిపోతారు. యోగంపై పూర్తి గమనముంచరు. మళ్ళీ తండ్రి వచ్చి సంజీవని మూలికనిస్తారు. అంటే జాగ్రత్తలుగా చేసే మూలికను ఇస్తారు. హనుమంతులు కూడా మీరే. ఈ సమయంలో రావణ పారద్రోలేందుకు
ఈ మూలికలు ఇస్తారని తండ్రి చెప్తారు. తండ్రి మీకు అన్ని సత్యమైన విషయాలనే తెలియచేస్తారు. తండ్రి ఒక్కరు మాత్రమే సత్యమైన వారు. వారే వచ్చి మీకు సత్యనారాయణ కథను వినిపించి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. వీరిని ట్రూత్, సత్యాన్ని చెప్పేవారు అని అంటారు. మీరు శాస్త్రాలను ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడిగితే, అవును, మేము శాస్త్రాలను ఎందుకు ఒప్పుకోము? ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలని తెలుసు. వీటిని మేము ఒప్పుకుంటామని వారికి చెప్పండి. జ్ఞానము, భక్తి అనేవి రెండు వేరు విషయాలు. ఎప్పుడు జ్ఞానం లభిస్తుందో అప్పుడు భక్తి అవసరమేముంది చెప్పండి. భక్తి అనగా కిందకు దిగిపోయే కళ, జ్ఞానం అంటే పైకెక్కే కళ. ఈ సమయంలో భక్తి నడుస్తుంది. ఇప్పుడు మనకి జ్ఞానం లభించింది. దీని ద్వారా సద్గతి కలుగుతుంది. భక్తులను రక్షించేవారు భగవంతుడు ఒక్కరే. రక్షణ శత్రువు నుండి చేయబడుతుంది కదా. తండ్రి చెప్తారు, నేనొచ్చి మిమ్మల్ని రావణ్ నుండి రక్షిస్తాను. రావణ్ నుండి ఎలా రక్షణ కలుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు కదా. ఈ రావణునిపై విజయం పొందాలి. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, ఈ రావణుడు మిమ్మల్ని తమో ప్రధానంగా చేసేశాడు. సత్యయుగాన్ని సతో ప్రధాన స్వర్గమని అంటారు. తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. చివర్లో ఎప్పుడు పూర్తిగా దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు పతితులుగా అవుతారు. కొత్త ఇల్లు తయారవుతుంది. 1 మాసము తర్వాత లేక 6 మాసాల తర్వాత దాని కళ ఎంతో కొంత తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం ఇంటిని శుభ్రం పరుస్తారు. కళలు మాత్రం తగ్గుతూనే ఉంటాయి కదా. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా, ఇలా ప్రారంభం నుండి ప్రతి వస్తువు విషయంలో జరుగుతూ వచ్చింది. ఈ ఇల్లు 150 సంవత్సరాల వరకు ఉంటుందని భావిస్తారు. తండ్రి చెప్తారు, కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని అంటారు. తర్వాత త్రేతాయుగము 25% తక్కువది అని అంటారు. ఎందుకంటే కొద్దిగా పాతదిగా అవుతుంది. అది చంద్రవంశము. అందుకు గుర్తుగా క్షత్రియులను చూపిస్తారు. వారు కొత్త ప్రపంచానికి యోగ్యులుగా అవ్వలేరు కనుక తక్కువ స్థానము పొందారు. కృష్ణపురానికి వెళ్ళాలని అందరూ అనుకుంటారు. రాంపురానికి వెళ్ళాలని ఎప్పుడూ ఎవరూ చెప్పరు. అందరూ కృష్ణపురంలోనికి వెళ్ళాలనుకుంటారు. బృందావనానికి పదండి, రాధా గోవిందులను జపించండి అని గానం కూడా చేస్తారు. ఇది బృందావనం విషయమే. అయోధ్య గురించి అలా అనరు. శ్రీకృష్ణునిపై అందరికీ చాలా ప్రేమ ఉంటుంది. కృష్ణుణ్ణి చాలా ప్రేమతో స్మృతి చేస్తారు. కృష్ణుణ్ణి చూసినప్పుడు కృష్ణుల్లాంటి పతి లభించాలి, కృష్ణుల్లాంటి పతి కావాలి, కృష్ణుల్లాంటి బిడ్డ కావాలి, కృష్ణుల్లాంటి సోదరుడు లభించాలని కోరుకుంటారు. బుద్ధివంతులైన పిల్లలు కృష్ణుని మూర్తిని ముందుంచుకొని ఇలాంటి బిడ్డ లభించాలని కోరుకుంటారు. చాలామంది కృష్ణుని ప్రేమలో ఉంటారు కదా. కృష్ణపురానికి అందరూ కోరుకుంటారు. ఇప్పుడు ఇది కంసపురి లేక రావణ్పురి. కృష్ణపురానికి చాలా మహత్వం ఉంది. కృష్ణుణ్ణి అందరూ స్మృతి చేస్తారు. కాబట్టి తండ్రి చెప్తారు, మీరు ఇంత సమయం స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు కృష్ణపురిలోకి వెళ్ళే పురుషార్థం చేయండి. కనీసం అతని కుటుంబంలోకైనా వెళ్ళండి. సూర్యవంశంలో 8 తరాలు ఉంటాయి. రాజ్యంలోకి వచ్చి రాకుమారునితో ఊగేంత పురుషార్థమైనా చేయండి. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. పిల్లలు సాధ్యమైనంత వరకు మన్మనాభవ స్థితిలో ఉండండి. స్మృతిలో లేకుంటే కింద పడిపోతారు. జ్ఞానం ఎప్పుడూ కింద పడవేయదు. స్మృతిలో లేకుంటే కింద పడిపోతారు. దీని గురించి అల్లావుద్దీన్ అద్భుత దీపము
హాతిం తాయి నాటకాలు కూడా తయారు చేయబడ్డాయి. స్మృతిలో ఉండేందుకు నోటిలో బంగారు నాణెం వేసుకుంటారు. ఎవరికైనా కోపం వచ్చినట్లయితే గట్టిగా మాట్లాడేస్తారు. అందుకే నోటిలో ఏమైనా వేసుకోమని చెప్తారు. మాట్లాడకపోతే కోపమే రాదు. తండ్రి చెప్తారు, ఎప్పుడూ ఎవరిపైనా కోపం చేసుకోకండి. కానీ ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా శాస్త్రాలలో ఏదోదో వ్రాశారు. తండ్రి కూర్చొని యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు తండ్రి వచ్చినప్పుడు అర్థం చేయిస్తారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారిని మహిమ చేస్తారు. ఠాగూరు, ఝాన్సీ రాణి ఒకప్పుడు ఇక్కడే ఉండి వెళ్ళారు. తర్వాత వారి నాటకాలను తయారు చేస్తారు. శివుడు కూడా ఉండి వెళ్ళారు. అందుకే శివ జయంతిని ఆచరిస్తారు కదా. కానీ శివుడు ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏం చేశారో ఎవరికీ తెలియదు. వారు పూర్తి సృష్టి అంతటికీ తండ్రి కనుక వచ్చి తప్పకుండా అందరికీ సద్గతి ఇచ్చి ఉంటారు. ఇస్లాం మతం, బౌద్ధ మతం మొదలైన ధర్మస్థాపకులు ఎవరైతే వచ్చి వెళ్ళారో వారి జయంతిని జరుపుకుంటారు. అందరికీ తిథి తారీఖులు ఉన్నాయి. కానీ వీరి తిథి తారీఖులు ఎవరికీ తెలియదు. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేదని కూడా చెప్తారు. స్వస్తిక్ను తయారు చేసినప్పుడు అందులో పూర్తిగా 4 భాగాలు చేస్తారు. అవి 4 యుగాలు. వాటి కాల పరిమితి సమానంగా ఉంటుంది. పూరి జగన్నాథులో అన్నం కుండను తయారు చేస్తారు. అది పూర్తిగా 4 భాగాలు అవుతుంది. తండ్రి చెప్తారు, దీనిని భక్తి మార్గంలో అర్థం లేకుండా చేసేశారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, దేహ సహితంగా అన్నీ మర్చిపోండి. నేను ఆత్మను, పరంపిత పరమాత్మ సంతానాన్ని అని అభ్యాసం చేయండి. తండ్రి స్వర్గ రచయిత అయినందునే మనల్ని స్వర్గంలోకి పంపించి ఉంటారు. నరకంలోకి పంపించరు. తండ్రి ఎవరిని నరకంలోకి పంపరు. మొట్టమొదట అందరూ సుఖాన్ని అనుభవిస్తారు. మొదట సుఖము, తర్వాత దుఃఖము. తండ్రి సర్వుల దుఃఖహర్త, సుఖకర్త కదా. ఆత్మ మొదట సుఖాన్ని, తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనం మొదట సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోలలోకి వచ్చామని వివేకం కూడా చెప్తుంది. విదేశాల వారు తెలివైన వారని మనుషులు కూడా భావిస్తారు. అక్కడ తయారు చేసే బాంబులు క్షణంలో సర్వము సమాప్తం చేసేస్తాయి. ఈ రోజుల్లో చనిపోయిన వారిని కరెంటుతో ఎలాగైతే సమాప్తం చేస్తారో అలాగే బాంబులు వేస్తే అగ్గి అంటుకుంటుంది. తుఫాన్లు ఎలా వస్తాయంటే గ్రామాలు సమాప్తమైపోతాయి. మళ్ళీ ఆ సమయంలో రక్షణ చేసే ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. వినాశం జరగాలి. పాత ప్రపంచం సమాప్తం అవ్వాలి. గీతలో కూడా దీని వర్ణన ఉంది. తండ్రి చెప్తారు, యూరోప్ వాసీలు బాంబులు ఎలా వేస్తారంటే అవి వేసినప్పుడు ఎవరికీ తెలియవు. కల్పక్రితం కూడా వినాశనం జరిగింది, ఇప్పుడు కూడా జరగనున్నది మీకు తెలుసు. మీరు కూడా కల్పక్రితం వలె చదువుతున్నారు. నెమ్మదిగా వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ మళ్ళీ స్థాపన అవుతుంది. మాయా తుఫాను మంచి పుష్పాలను కూడా కింద పడేస్తాయి. యోగంలో పూర్తిగా ఉండనట్లయితే మాయా విఘ్నాలు కలిగిస్తుంది. బాబా బిడ్డగా అయ్యి పవిత్రత ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాల వశమై పేరు అప్రతిష్ట చేస్తారు. తర్వాత చాలా జోరుగా ఎదురుదెబ్బ తగులుతుంది. తండ్రి చెప్తారు, ఈ కామదెబ్బను ఎప్పుడూ తినకండి. ఇక్కడ రక్తపు నదులు ప్రవహించనున్నాయని పిల్లలకి తెలుసు. సత్యయుగంలో పాల నదులు ప్రవహిస్తాయి.
అది కొత్త ప్రపంచము, ఇది పాత ప్రపంచము. కలియుగంలో ఏమున్నాయో చూడండి. కొత్త ప్రపంచ వైభవాల్ని కూడా చూడండి. వాస్తవానికి ఇక్కడ ఏమీ లేదు. పిల్లలు సాక్షాత్కారాలలో అన్నీ చూసి వస్తారు. సూక్ష్మవతనంలో శూభీ రసాన్ని తాగినట్లు, అది ఇది చేసినట్లు మొదలైనవి సాక్షాత్కారం అవుతాయి. మేము సూక్ష్మవతనంలోకి వెళ్ళమని చెప్తారు. బాబా వైకుంఠంలోకి పంపుతారు. ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిర్ణయింపబడి ఉన్నాయి. వీటి నుండి ఏవీ లభించదు. చాలామంది పిల్లలు సూక్ష్మవతనంలోకి వెళ్ళేవారు. శూభీ రసాన్ని మొదలైనవి తాగేవారు. కానీ వారు నేడు జ్ఞానంలో లేరు. మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు వెళ్ళిపోయారు. ధ్యానంలోకి వెళ్ళేవారు, సాక్షాత్కారాలు చేసుకున్నవారు చాలామంది వివాహాలు చేసుకున్నారు. మాయ ఎలాంటిదంటే ఆశ్చర్యం కలుగుతుంది, భాగ్యం తలక్రిందులవుతుంది. చాలామంది మంచి మంచి పాత్రలను అభినయించి అవసరమైన సమయంలో చాలా సహయోగం చేసిన వారు కూడా ఈరోజు లేరు. అందుకే బాబా, ఓ మాయా, నీవు చాలా శక్తిశాలి అని అంటారు. మాయతోనే మీ యుద్ధం జరుగుతుంది. దీనినే యోగ బలంతో చేయు యుద్ధము అని అంటారు. యోగ బలం ద్వారా ఏం ప్రాప్తి అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కేవలం భారతదేశ ప్రాచీన యోగము అని అంటారు. ఇది ప్రాచీన రాజయోగమని గాయనము చేయబడి ఉన్నట్లు మధురాతి మధురమైన పిల్లలకు యోగం గురించి చెప్పబడుతుంది. తండ్రి వచ్చి మీకు ఎంత జ్ఞానాన్ని అర్థం చేయిస్తారో దీనినే జ్ఞాన మూడవ నేత్రమని అంటారు. మీకు మీరు త్రికాల దర్శనమని చెప్పుకోగలిగే శక్తి వేరే ఎవ్వరికీ లేదు. త్రికాల దర్శులుగా కేవలం బ్రాహ్మణులు మాత్రమే అవుతారు. ఈ బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞాన్ని రచించారు. రుద్ర జ్ఞాన యజ్ఞం కదా. రుద్రుడని శివుణ్ణే అంటారు. వారికి అనేక పేర్లు పెట్టారు. ప్రతి దేశంలో వేరువేరు పేర్లు చాలా ఉన్నాయి. ఒక్క తండ్రికి తప్ప వేరే ఎవ్వరికీ ఇన్ని పేర్లు లేవు. బబుల్ నాథుడని వీరినే అంటారు. బబుల్ అంటే ముళ్ళు ఉండే వృక్షము. బాబా ముళ్ళను పువ్వులుగా మార్చేవారు. అందుకే వారికి బబుల్నాథ్ అని పేరు పెట్టారు. బాంబేలో చాలా పెద్ద మేళా జరుగుతుంది. కానీ దాని అర్థం ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తారు, నా సరి అయిన పేరు శివ. వ్యాపారస్తులు కూడా బిందువును శివ అని అంటారు. 1, 2 లెక్క పెట్టేటప్పుడు 10 వచ్చినప్పుడు శివ అని అంటారు. తండ్రి కూడా బిందువునైనా నేను నక్షత్రాన్ని అని చెప్తారు. చాలామంది ఈ విధంగా 2 తిలకాలను దిద్దుతారు. అది మాతాపితులైన జ్ఞానసూర్యుడు జ్ఞానచంద్రుల గుర్తు. వారికి అర్థం తెలియదు. తండ్రి యోగం గురించి అర్థం చేయించారు. యోగము ఎంతో సుప్రసిద్ధమైనటువంటిది. పిల్లలైన మీరు యోగమనే శబ్దాన్ని వదిలేయండి, స్మృతి చేయండి. తండ్రి చెప్తారు, యోగమనే శబ్దాన్ని అర్థం చేసుకోలేరు. స్మృతి అంటే అర్థం చేసుకుంటారు. తండ్రిని చాలా స్మృతి చేయాలి. వారిని ప్రియతముని కూడా అంటారు. పట్టపు రాణులుగా తయారు చేస్తారు కదా. విశ్వ రాజధానిని వారసత్వంగా ఇస్తారు. సత్యయుగంలో ఒక తండ్రి ఉంటారు. భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు. జ్ఞాన మార్గంలో ఇప్పుడు 3 తండ్రులు ఉన్నారు. ఇది అద్భుతమైన విషయము. సత్యయుగంలో అందరూ సుఖంగా ఉంటారని మీరు అర్ధసహితంగా తెలుసుకున్నారు. అందుకే వారికి పారలౌకిక తండ్రి గురించి తెలియదు. ఇప్పుడు మీరు 3 తండ్రుల గురించి తెలుసుకున్నారు. ఇది ఎంతో సహజంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి
मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते नमस्ते। ధారణ స్మృతిలో ఉండేందుకు నోటి ద్వారా ఏది మాట్లాడకూడదు. నోటిలో బంగారు నాణం వేసుకుంటే కోపం సమాప్తమైపోతుంది. ఎవరిపైనా కోపం చేసుకోరాదు. ఈ దుఃఖధామాన్ని అగ్గి అంటుకుంటుంది కనుక దీనిని మర్చిపోయి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా ఉంటామని తండ్రితో ఏ ప్రతిజ్ఞనైతే చేశారో అందులో పక్కాగా ఉండాలి. వరదానము నిరాకారి స్థితి యొక్క అభ్యాసం ద్వారా మైపన్ నేను అనే భావాన్ని సమాప్తం చేసే నిరహంకారీ భవ. వర్తమాన సమయంలో అన్నిటికంటే సూక్ష్మమైన మరియు సుందరమైన దారము ఈ నేను అనే శబ్దము దేహాభిమానం నుండి దూరంగా తీసుకువెళ్తుంది మరియు దేహాభిమానంలో కూడా తీసుకువస్తుంది. ఎప్పుడు మైపన్ అనేది ఉల్టా రూపంలో వస్తుందో అప్పుడు తండ్రికి ప్రియంగా చేసేందుకు బదులు ఏదో ఒక ఆత్మకు పేరు ప్రతిష్ట గౌరవాలకు ప్రియంగా చేసేస్తుంది. ఈ బంధనం నుండి ముక్త అయ్యేందుకు నిరంతరము నిరాకారి స్థితిలో స్థితమయ్యి సాకారంలోకి రండి. ఈ అభ్యాసము నేచర్గా చేసుకుంటే నిరహంకారిగా అయిపోతారు. స్లోగన్ ఇతరులను గురించి చెడు లేక మంచి విషయాలు విని సంకల్పంలో కూడా ఘృణాభావంలోకి రావడం ఇది కూడా పరమతమే. అవ్యక్త సూచన సంకల్పము మరియు స్వప్నము అంశమాత్రమైన అపవిత్రత లేనప్పుడే సత్యమైన బ్రాహ్మణులని అంటారు. ఈ ధారణ కొరకే ప్రాణం పోయినా ధర్మం పోరాదు అనే మహిమ ఉన్నది. ఇటువంటి ధైర్యము దృఢ నిశ్చయం కలవారు ఏ ప్రకారమైన పరిస్థితిలో వచ్చినా తమ ధర్మము అంటే ధారణ కొరకు ఏది త్యాగం చేయవలసి వచ్చినా ఎంత సహించవలసి వచ్చినా ఎదిరించవలసి వచ్చినా ఖుషీగా చేస్తారు. వెనక్కి తగ్గరు. అచ్చా. ఓం శాంతి. योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम्। योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम्। काम क्रोध मद लोभ మోహములు నీదరి చేరకుమా. మోహము విడిచి యోగిగా నడిచి స్వర్గమునే కనుమా. కామ క్రోధ మద లోభ మోహములు నీదరి చేరకుమా. మోహము విడిచి యోగిగా నడిచి స్వర్గమునే కనుమా. योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम्। సంగమయుగమున శివ పరమాత్మ అవతరణే నీ కోసం. నీవు ఒక వినాశి ఆత్మవు ఇది ఏ వాస్తవ సత్యం. సంగమయుగమున శివ పరమాత్మ అవతరణే నీ కోసం. నీవు ఒక వినాశి ఆత్మవు ఇది ఏ వాస్తవ సత్యం. సుఖము శాంతి పావనత నీవు యోగిగా పొందుమా. योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम्।
లోకమున ఇది ఏ జ్ఞాన సారమురా. యోగి భవ జ్ఞాని భవ యోగి జీవితం మధురం. యోగి భవ జ్ఞాని భవ యోగి జీవితం మధురం. యోగి జీవితం మధురం. యోగి జీవితం మధురం. యోగి జీవితం మధురం.